గుడ్ మార్నింగ్ ప్రియమైన ఎన్జిఓ మిత్రులారా, భవిష్యత్తు గురించి మహబూబ్నగర్ జిల్లా గురించి తెలుసుకోవాలా, అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి అంటే ఈరోజు దీని మీద సదస్సు జరుగుతుంది. పాలమూరు అధ్యయన వేదిక. దీంట్లో తరతరాలు మారినాయి కానీ మహబూబ్నగర్ జిల్లాలో ఆదివాసులు, దళితులు, అదేవిధంగా నిరుపేదల జీవన పరిస్థితులు మారలేదు. సహజ వనరుల దోపిడీ తరలింపు ఆగలేదు. అదేవిధంగా గుంపు వలసల స్వతంత్ర వలస అయినాయి. 78 ఏళ్ళ దేశ పాలన, 58 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ పాలన, 11 ఏళ్ళ తెలంగాణ పాలన మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి పేరుతో వివక్షకు, పక్షపాతానికి గురి చేశాయి. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో, అదేవిధంగా కాలుష్య కారక కంపెనీలు జిల్లా వనరులను దురాక్రమిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులను మార్చాలనే డిమాండ్తో హైదరాబాద్ బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేటి ఉదయం 10 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రోగ్రాం ఉంది. సదస్సు జరగనుంది. 3 సెషన్లో సాగే ఈ సభలో ప్రొఫెసర్ జి హరిగోపాల్, అదేవిధంగా రెహమాన్, రామచంద్రయ్య, డి చంద్రశేఖర్, ప్రొఫెసర్ డిఎన్ సాంబశివరావు, ఎండి చంద్రశేఖర్ వర్మ, ఇక్బాల్ భాషా పాల్గొంటారు. అదేవిధంగా బాలనగర్ను అధ్యయనం చేయడం జరిగింది. పారిశ్రామికరణలో భాగంగా హైదరాబాద్ నుంచి అన్నీ కూడా అక్కడ షిఫ్ట్ అవుతున్నాయి. నమస్తే, థ్యాంక్ యూ.